ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మరోసారి వివాదాస్పదమైంది. అందశ్రీని ఆకాశానికి ఎత్తిన ఆయన అంతలోనే కింద పడేశారు. మంచిని మాత్రమే తన ఖాతాలో వేసుకునే రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పని చేసినట్టుగా కనిపిస్తోంది. జయ జయ హే తెలంగాణ గీతం విషయంలోనూ ఇదే జరిగింది. ఎన్నికల ముందు నుంచి అందశ్రీని తన ప్రచారానికి వాడుకున్న రేవంత్ రెడ్డి కాసింత వ్యతిరేకత వచ్చేసరికి దాన్ని మాత్రం దులిపేసుకున్నారు. అంతా అందశ్రీ మీదకు నెట్టేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణితో సంగీతం చేయించడంపై తెలంగాణ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అలాగే సినీ పరిశ్రమలోని తెలంగాణకు చెందిన సంగీత దర్శకులు కూడా సర్కార్కు లేఖ రాశారు. రీసెంట్గా ఓ వ్యక్తి అందశ్రీకి ఫోన్ చేసి మరీ కీరవాణితో మ్యూజిక్ చేయించవద్దని కోరాడు. తెలంగాణకు చెందిన అనేక మంది కళాకారులు ఉన్నారని వాళ్లతో సంగీతం చేయాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కీరవాణితో ట్యూన్ కట్టించడం సరైంది కాదని నిలదీశారు. ఇలా వరుసగా అందరూ వ్యతిరేకిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి దీంతో తనపై ఆ నింద పడకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కీరవాణితో తనకే సంబంధం లేదంటూ చెప్పుకొచ్చాడు. అదంతా అందశ్రీ నిర్ణయం అంటూ మరోసారి నాలుక మడతపెట్టాడు. ఢిల్లీలో మీడియాతో ముట్టడించిన రేవంత్ రెడ్డి ఈ ఇష్యూపై స్పందించారు. కీరవాణి వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పారు. రాష్ట్ర గీతాన్ని రూపొందించే బాధ్యత మొత్తం అందశ్రీకే అప్పచెప్పారని వివరించారు. ఎవరితో సంగీతం చేయించాలనేది కూడా అందశ్రీ నిర్ణయానికే వదిలేశారని, ఆయనే కీరవాణికి ఎంపిక చేశారని చెప్పారు. సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్ర ఏమీ లేదన్నారు. కానీ కొద్ది రోజుల క్రితం కీరవాణిని తన ఆఫీస్కు పిలిపించుకున్న సీఎం పాటకు కంపోజింగ్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు. ఇప్పుడు తనకు ఏమీ సంబంధం లేదని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై మరోసారి కవులు, కళాకారులు బగ్గుమంటున్నారు. మంచి పేరు వస్తే తన ఖాతాలో వేసుకునే రేవంత్ రెడ్డి వ్యవహారం తేడా కొట్టడంతోనే అందశ్రీ మీదకు నెట్టేశారని మండిపడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం ప్రతీకకు సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన బాధ్యతలు మర్చిపోయారని విమర్శించారు. రాష్ట్ర గీతంలో సీఎం ప్రమేయం లేకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. జూన్ 2న సోనియాతో పాటను విడుదల చేయించాలనే హడావిడిలో ఇంత హైరాణ ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. అందశ్రీ విషయంలో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.